దళిత హక్కుల పోరాట సమితి పెద్దపల్లి జిల్లా కౌన్సిల్ సమావేశం ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా దళితులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, దళితుల నివాస స్థలాలు, దళితుల ఖాళీల్లో మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ నిర్ణయం చేయడం జరిగింది. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించినటువంటి నిధులను దళిత ఖాళీల్లో, దళిత వాడల్లో అభివృద్ధి కొరకు ఉపయోగించకుండా ఆ నిధులను పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. అది ఆ ఫలితంగానే ఇవాళ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో అత్యధికంగా దళిత ఖాళీల్లో ప్రజలు విషజ్వరాలతో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎస్సీ సప్లాన్కి సంబంధించినటువంటి నిధులను దళిత ఖాళీల మౌలిక సదుపాయాల కొరకు ఉపయోగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా తెలంగాణలో ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వము దళిత బంధు కింద 10 లక్షలు ఇస్తే మేము అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము విధి విధానాలను ఖరారు చేయలేదు. చేయకపోగా తెలంగాణలో అనేక రకాలుగా అనేక అంశాల మీద సుదీర్ఘంగా రాష్ట్ర ప్రభుత్వము చర్చిస్తుంది, సమస్యలను గుర్తిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రధానంగా దళితులు, వెనుకబడ్డ వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన అది కాకుండా అదే రకంగా ప్రభుత్వంలో ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ను కూడా ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. కాబట్టి మేము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తక్షణమే ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ను కేటాయించడం ద్వారా ఆయా వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి దోహదపడుతుంది. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎస్సీ ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి నిధులను కేటాయించకుండా, సబ్సిడీ లోన్లు విడుదల చేయకుండా ఆ ఎస్సీ ఇండస్ట్రీల ద్వారా రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు అప్పుల భారంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి నిధులను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. మొన్ననే నారాయణపేట జిల్లాలో కృష్ణా అనే మండలంలో దళితులకు గృహప్రవేశం లేకుండా, దేవాలయంలోకి రాకుండా నిరోధించడం జరిగింది. నిన్ననే ఎస్సీ కమిషన్కి సంబంధించినటువంటి వెంకటయ్య గారు కూడా సందర్శించారు. వారు మాట్లాడుతూ ప్రతి ఆలయంలో దళితులకు ప్రవేశం ఉందని చెప్పేసి బోర్డు పెట్టాలనడం అంటే అది దళితులే అవమానపరిచినట్టుగా ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం ఏ దేశంలో ఇష్టం వచ్చినటువంటి మతాలను స్వీకరించేటువంటి హక్కు ఉంది. వాళ్ళకు ప్రవేశం ఉంది, వీళ్ళకు ప్రవేశం లేదన్నటువంటి దాని మీద మేము ఆ పదాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇవాళ ప్రధానంగా దేవాలయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి అర్చకులంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నారు. అందుకే ఇవాళ డిహెచ్పిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేవాలయాలలో కూడా దళితులను అర్చకులుగా నియమించాలి. ఎందుకంటే ప్రభుత్వ ఖజానా ద్వారానే వాళ్ళకు జీతాలు వెళ్తూ ఉన్నాయి. దళితులను కూడా పురోహితులుగా నియమించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళితులపై జరిగేటువంటి దాడులు, అత్యాచారాలను తక్షణమే నివారించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్తూ కోరుతా. ధన్యవాదాలు.